హాయ్ హలో వెల్కమ్ ఫ్రెండ్స్. ఈ వీడియోలో వచ్చేసి నేను బ్యాంక్ రిలేటెడ్లో మార్జినల్ కాస్ట్ అంటే ఏమి, రెపో రేట్ అంటే ఏమి, ఎస్ఎల్ఆర్ రేట్ అంటే ఏమి, క్యారో రేట్ అంటే ఏమి, దీని యొక్క ఇంపాక్ట్ ఎట్లుంటుంది అండ్ మానిటరీ పాలసీస్ రోల్స్ ఏం ప్లే చేస్తాయి, దీనికి ఉన్న ఛాలెంజెస్ ఏమి, గ్లోబల్ ప్రాస్పెక్ట్లో ఫ్యూచర్ ట్రెండ్స్ ఏమున్నాయి అనేది మనం దీని గురించి డిస్కషన్ చేద్దాము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మార్జినల్ కాస్ట్ అంటే అడిషనల్ కాస్ట్ incurred by producing one more unit of good or services for in bank. It refers to cost of funding for a bank. Understand this rate is crucial for effective pricing and profitability. సో మార్జినల్ కాస్ట్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక లోన్ తీసుకున్నారు అనుకోండి, ఆ లోన్కి మళ్ళీ అడిషనల్ ఇంకా లోన్ తీసుకోవడం అట్లాంటి కేసు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు హౌసింగ్ లోన్ తీసుకున్నారు అనుకోండి అండ్ మళ్ళీ హౌసింగ్ లోన్ తర్వాత టాప్అప్ లోన్ అని మళ్ళీ ఇంకొక లోన్ని తీసుకోవచ్చు. సో దిస్ ఈస్ అడిషన్ టు ద కాస్ట్ ఇంకర్డ్. ఆల్రెడీ ప్రొవైడ్ చేసిన లోన్కి ఇంకొక అడిషన్కి పోవడం, అది మార్జినల్ కాస్ట్కి సంబంధించి. నెక్స్ట్ రెపో రేట్ అంటే ఏమి? రెపో రేట్ ఈజ్ ద రేట్ అట్ విచ్ ద సెంట్రల్ బ్యాంక్ లెండ్స్ మనీ టు కమర్షియల్ బ్యాంక్. సో ఏమి ఇక్కడ సెంట్రల్ బ్యాంక్ అనేది లెండ్ చేస్తుంది ఎవరికి? కమర్షియల్ బ్యాంక్ లెండ్ చేసినప్పుడు ఈ రెపో రేట్ని యూజ్ చేస్తుంది. సో ఇట్ ప్లేస్ ఎ వైటల్ రోల్ ఇన్ కంట్రోలింగ్ ఇన్ఫ్లేషన్ అండ్ రెగ్యులేటింగ్ లిక్విడిటీ ఇన్ ద economy. So based on inflation and based on liquidity ఈ రేట్ అనేది డిసైడ్ చేస్తారు. అండ్ అండర్స్టాండింగ్ ద ఇంపాక్ట్ ఆఫ్ ఎఫిషియన్షియల్ ఫర్ మానిటరీ పాలసీ డెసిషన్. సో మానిటరీ పాలసీ డెసిషన్ని బేస్ చేసుకుని కూడా రిపో రేట్స్ అనేది డిసైడ్ అవుతాయి. సో రిపో రేట్స్ అనేది ఏమి? ఈ రేట్ అనేది సెంట్రల్ బ్యాంక్ లెండ్ చేస్తున్నప్పుడు ఎవరికి? కమర్షియల్ బ్యాంక్స్కి లెండ్ చేస్తున్నప్పుడు యూజ్ చేసే రేటు బేస్డ్ ఆన్ inflation, based on regulating liquidity, based on impact of monetary policy, main roles play చేస్తాయి ఇక్కడ డెసిషన్ కి. నెక్స్ట్ ఎస్ఎల్ఆర్ రేట్ అంటే ఏమి? పర్సంటేజ్ ఆఫ్ డిపాజిట్స్ దట్ బ్యాంక్స్ ఆర్ రిక్వైర్డ్ టు మెయింటైన్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ లిక్విడ్ అసెట్స్. సో స్టాట్యుటరీ లిక్విడిటీ రేషియో. ఇది బ్యాంక్స్ ఏవైతే ఉంటావో అవి సర్టన్ పర్సంటేజ్ ఆఫ్ డిపాజిట్స్ అనేది మెయింటైన్ చేయాలి. ఎందుకు? టు మెయింటైన్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ లిక్విడ్ అసెట్స్. ఇట్ ఈస్ క్రూషియల్ టు ఫర్ రెగ్యులేటింగ్ ద క్రెడిట్ ఫ్లో ఇన్ ద ఎకానమీ అండ్ ఎంష్యూరింగ్ ద స్టెబిలిటీ ఆఫ్ ద ఫైనాన్షియల్ సిస్టమ్. సో మనకి క్రెడిట్ ఫ్లో ఉంది ఎకానమీకి అండ్ స్టెబిలిటీ అనేది ఉండాలి అంటే ఫైనాన్షియల్ సిస్టంలో. సడన్గా ఒక ప్రాబ్లం వచ్చింది అనుకోండి, ఆ ప్రాబ్లం వచ్చినప్పుడు డెసిషన్ తీసుకునేది కాదు. సో ఆ ప్రాబ్లం వచ్చినప్పుడు కూడా మనకి స్టెబిలిటీ ఉండడం కోసం సర్టన్ పర్సెంటేజ్ ఆఫ్ డిపాజిట్స్ ని మెయింటైన్ చేపిస్తుంది బ్యాంక్స్ కి. అది ఎస్ఎల్ఆర్ రేట్. నెక్స్ట్ సిఏఆర్, దట్ ఈస్ క్యాపిటల్ అడ్వకేసీ రేషియో అంటే ఈజ్ మెజర్ ఆఫ్ బ్యాంక్స్ క్యాపిటల్ ఇన్ రిలేషన్ టు ఇట్స్ రిస్క్ వెయిటెడ్ అసెట్స్. సో బ్యాంక్స్ యొక్క రిస్క్ వెయిటెడ్ అసెట్స్ ఏమున్నాయి వాటిని బేస్ చేసుకొని బ్యాంక్ క్యాపిటల్ని మెజర్ చేస్తుంది. ఈ క్యాపిటల్ అడ్వకేసీ రేషియో క్యాపిటల్ని మెజర్ చేయడం ఏది? ఇన్ రిలేషన్ టు రిస్క్ బేస్డ్ అసెట్స్. అండ్ ఇట్ ఎన్ష్యూర్ దట్ బ్యాంక్స్ హ్యావ్ ఎనఫ్ క్యాపిటల్. అంటే బ్యాంక్స్ అనేది ఎనఫ్ క్యాపిటల్ అనేది ఉండాలి ఏదానికి సంబంధించి? టు అబ్జర్వ్డ్ అన్ఎక్స్పెక్టెడ్ లాసెస్. సో ఫ్యూచర్లో ఏమైనా అన్ఎక్స్పెక్టెడ్ లాసెస్ వస్తే ఆ అన్ఎక్స్పెక్టెడ్ లాసెస్ని అబ్జర్వ్ చేసేంత క్యాపిటల్ ఉండడం కోసం ఈ క్యాపిటల్ అడ్వకేటీ రేషియోని అనేది మెయింటైన్ చేస్తారు. సో ఇక్కడ రేట్ అనేది ఎసెన్షియల్ ఫర్ అసెసింగ్ బ్యాంక్ ఫైనాన్షియల్ హెల్త్. సో బ్యాంక్ ఫైనాన్షియల్ హెల్త్ అనేది బాగుండాలి అంటే ఈ క్యాపిటల్ అడ్వకేసీ రేషియో అనేది మెయింటైన్ చేస్తారు. నెక్స్ట్ ఇంపాక్ట్ ఆన్ ఎకానమీ. ఈ దీస్ కీ బ్యాంక్ రేట్స్ ఏవైతే ఉన్నావో అవి ఓవరాల్ ఎకానమీని, ఇన్ఫ్లేషన్ని అండ్ లెండింగ్ని, బారోయింగ్ని, ఇన్వెస్ట్మెంట్ని, ఇన్ఫ్లేషన్ని వీటన్నిటి మనం కన్సిడర్ చేయాలి. వీటన్నిటి యొక్క ఇంపాక్ట్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. అండ్ అండర్స్టాండింగ్ వాటి యొక్క క్రూషల్ రోల్ ఏమి, పాలసీ మేకర్ కానీ, ఇన్వెస్టర్స్ కానీ అండ్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ కానీ వాటిని బేస్ చేసుకుని మన యొక్క ఎకానమీ అనేది ఇంపాక్ట్ ఉంటుంది. నెక్స్ట్ మానిటరీ పాలసీస్ రోల్స్ ఎట్లుంటాయి అంటే సిగ్నిఫికెంట్ రేట్స్ ఏమైనా ఉంటావో అనేది మనం ఎఫిషియన్షియల్ ఏది మనం ఫార్ములేట్ చేయాలన్నా ఆర్ ఇంప్లిమెంట్ చేయాలన్నా, ఏవి ఎఫెక్టివ్ మానిటరీ పాలసీస్ అనేది ఫార్ములేట్ చేయాలన్నా ఇంప్లిమెంట్ చేయాలన్నా మనకి ఈ రేట్స్ అనేది చాలా మెయిన్ ఇంపార్టెంట్. అండ్ దిస్
రేట్స్ అనేది ఇంట్రికేట్ రిలేషన్షిప్ ఉంటుంది బిట్వీన్ రేట్స్కి అండ్ మానిటరీ పాలసీకి. అండ్ డెసిషన్ తీసుకోవడానికి మెయిన్ ఈ రేట్స్ అనేది మానిటరీ పాలసీలో మెయిన్ రోల్ ఉంటుంది ఈ రేట్స్ అనేది. సో ఇంట్రికేట్ రిలేషన్షిప్ అనేది ఉంటుంది వీటికి సంబంధించి. మనకి వీటిని మెయింటైన్ చేసేటప్పుడు మనకు వచ్చే కీ ఛాలెంజెస్ ఏమి అంటే నెవిగేటింగ్ ద కాంప్లెక్సిటీ ఆఫ్ ది కీ బ్యాంక్ రోల్ poses challenges for financial institutions and policymakers. So it requires deep understanding of economic dynamics and ability to anticipate and respond to the changing market conditions. So banks అనేది ఎవరెవరైతే ఇన్స్టిట్యూషన్స్ ఉంటారో ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ ఆర్ పాలసీ మేకర్స్ ఉంటారో వాళ్ళకి ఛాలెంజింగ్ ఈ బ్యాంక్ రేట్స్ మెయింటైన్ చేయడం అనేది. అండ్ వాళ్ళు కంపల్సరీ అండర్స్టాండింగ్ చేసుకోవడం ఎకనామిక్ డైనమిక్ అంటే ఏమి చేంజింగ్ నేచర్. సో ఏమేమి చేంజ్ చేస్తున్నావో వాటన్నిటిని తీసుకోవాలి. అండ్ అబిలిటీ టు యాంటిసిపేట్, సో యాంటిసిపేట్ చేయగలిగి ముందరనే అంత అబిలిటీ అనేది ఉండాలి. అండ్ రెస్పాండ్ టు చేంజ్ ఇన్ మార్కెట్ కండిషన్స్, సో మార్కెట్లో వచ్చే కండిషన్స్ చేంజెస్ని రెస్పాండ్ కావాలి. నెక్స్ట్ గ్లోబల్ పర్స్పెక్టివ్లో చూసుకుంటే ఈ బ్యాంక్ రేట్స్ అనేది కీ బ్యాంక్ రేట్స్ అనేది ఎక్స్టెండెడ్ బియాండ్ నేషనల్ బాండరీస్ బియాండ్ పోతవి ఈ రేట్స్ అనేది. అండర్స్టాండింగ్ గ్లోబల్ పర్స్పెక్టివ్, సో గ్లోబల్ పర్స్పెక్టివ్లో కానీ మనం అండర్స్టాండింగ్ చేసుకుంటే ఇంటర్ కనెక్టెడ్నెస్ ఆఫ్ ఎకనామిక్స్ ఈజ్ క్రూషియల్ ఫర్ అసెసింగ్ ద ఇంపాక్ట్ ఆఫ్ దిస్ రేట్ ఆన్ అ బ్రాడర్ స్కేల్. సో డిఫరెంట్ ఇంటర్ కనెక్ట్ అనేది కంపల్సరీ ఉంటుంది ఎకానమీస్కి సంబంధించి. అండ్ ఫ్యూచర్లో ట్రెండ్స్ ఎట్లుంటాయి అంటే యాంటిసిపేటింగ్ ఫ్యూచర్ ట్రెండ్స్ ఈజ్ కీ బ్యాంక్ రోల్స్ ఈజ్ ఎసెన్షియల్ ఫర్ అడాప్టింగ్ ద ఎవాల్వింగ్ ఎకనామిక్ ల్యాండ్స్కేప్. సో ఏదైతే మన ఎకనామిక్ ల్యాండ్స్కేప్ అనేది ఎవాల్వింగ్ అవుతుందో వాటి కోసం అడాప్షన్ చేసుకోవడానికి ఈ బ్యాంక్ రేట్స్ అనేది కీ రోల్ని ప్లే చేస్తాయి. ఈ ఫ్యూచర్ ట్రెండ్స్ని యాంటిసిపేట్ చేయాలి కంపల్సరీగా. సో ఫార్వర్డ్ లుకింగ్ అప్రోచ్ అండ్ అబిలిటీ టు లెవరేజ్ ఇన్సైట్స్ ఇన్ పొటెన్షియల్ షిఫ్ట్ ఆఫ్ దిస్ రేట్స్. సో మనం పొటెన్షియల్గా ఉండాలి కంపల్సరీగా మన రేట్స్ అనేది. వాట్ ఈజ్ మీన్ బై పొటెన్షియల్ రేట్స్? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక కంపెనీ ఉందనుకోండి, ఒక కార్ని సెల్ చేయాలనుకోండి. కార్ సెల్ చేయాలంటే కంపెనీ అనేది మాట్లాడాల్సినది పొటెన్షియల్ కస్టమర్తో మాట్లాడాలి. అంటే ఆ కార్ కొనే కెపాసిటీ ఉన్న పర్సన్తోనే మాట్లాడాలి. ఆ కార్ కొనే కెపాసిటీ లేని పర్సన్తో మాట్లాడిన ఒకటే, మాట్లాడకుండా ఒకటే, వాళ్ళని మోటివేట్ చేసిన ఒకటే, మోటివేట్ చేయకుండా ఒకటే. సో ఎవరిని ఫోకస్ చేయాలి? పొటెన్షియల్ కస్టమర్ని. అంటే హూ ఈజ్ ఎలిజిబుల్ మీన్స్ హూ హ్యావ్ ఫండ్స్ టు ఇన్వెస్ట్, హూ హ్యావ్ ఫండ్స్ టు పర్చేస్ ద కార్. ఎవరి దగ్గర అయితే అంత మనీ ఉంటుందో వాళ్ళనే ఫోకస్ చేయాలి. దట్ ఈస్ పొటెన్షియల్. సో మన రేట్స్ అనేది పొటెన్షియల్గా ఉండాలి మన రేట్స్ అనేది, అది మెయిన్ ఇంపార్టెంట్. నెక్స్ట్ కన్క్లూజన్గా ఏం చెప్పాలంటే కీ బ్యాంక్ రూల్స్ అనేది సిగ్నిఫికెంట్ మన యొక్క ఫైనాన్షియల్ సిస్టమ్కి. సో ఇవి ఇంపార్టెంట్ రోల్ అనేది ప్లే చేస్తాయి మన ఇండియన్ ఎకానమీ గ్రోత్కి సంబంధించి.